జీవో 46/317 పై సర్కార్ కమిటీ హర్షణీయం. ఉమ్మడి జిల్లా ఒక జోన్లో ఉంటే మంచిదన్న జీవన్ రెడ్డి. రేపటి నుంచి మేడారంలో పారిశుద్ధ్యం పనులు, హుండీ లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి. యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు, సండే కావడంతో రద్దీ, దర్శనానికి 4 గంటల టైం. గాంధారి కిల్లా జాతరలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి, టూరిజం స్పాట్ గా గుర్తింపు తీసుకువస్తామన్న ఎమ్మెల్యే. రాష్ట్రానికి 2 రోజుల వర్ష సూచన, బలహీనపడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి. సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని లేఖలో తెలిపారు కవిత. సిబిఐకి ఏవైనా ప్రశ్నలు, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్నారు కవిత. సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని లేఖలో తెలిపారు కవిత. సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్నారు కవిత. సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని లేఖలో తెలిపారు కవిత. సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్నారు కవిత. సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని లేఖలో తెలిపారు కవిత. సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్నారు కవిత. దీనిపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ లైవ్ లో అందిస్తారు మనకు. విజయ్, లేఖలో ఏమేం పేర్కొన్నారు కవిత? ఎస్ చంద్రిక, గత 3 రోజుల కింద లిక్కర్ స్కాప్లో సిబిఐ కవితకు నోటీసులు పంపివ్వడం జరిగింది. వాస్తవానికి రేపు ఢిల్లీలో సిబిఐ ఎదుట కవిత హాజరు కావాల్సి ఉండే ఆ నోటీస్ ప్రకారం. కానీ ఎమ్మెల్సీ కవిత ఇందాకనే ఒక లేఖ రాశారు సిబిఐకి. ప్రస్తుత పరిస్థితులలో విచారణకు హాజరు కాలేదని చెప్పి దీంట్లో పలు కీలక అంశాలు కూడా కవిత పేర్కొనడం జరిగింది. 41 సెక్షన్ కింద ఏ రకంగా నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్లో కూడా ఎటువంటి విషయాలు కూడా స్పష్టంగా పేర్కోలేదు అని చెప్పి కవిత చెప్పడం జరిగింది. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల అడావిడి ఉంది. పార్లమెంట్ ఎలక్షన్లో పార్టీ నాకు కీలక బాధ్యతలు అప్పచెప్పింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను. సిబిఐకి కావస్తే వర్చువల్గా నేను విచారణకు రేపు హాజరు
రాగలుగుతాను, కానీ ఢిల్లీకి వచ్చి మాత్రము అక్కడ హాజరు కాలేనని కవిత చెప్పారు. మరోపక్క దీంతో పాటు గతంలో ఈడీ ఇచ్చిన నోటీస్ పైన కానీ ఈడీ తీసుకున్న చర్యలపైన కానీ సుప్రీంకోర్టులో కేసు ఉండగా మళ్ళీ ఇప్పుడు సిబిఐ నోటీసులు పంపిందని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఎటువంటి విచారణకు పిలవద్దు అని చెప్పి ఈడీ విషయంలో కూడా ఇదే రిపీట్ అయిందని చెప్పి కవిత చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వచ్చే 6 వారాలు కూడా మొత్తము ఎన్నికల పార్లమెంటుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా అనేక సభలు సమావేశాలు అటెండ్ కావాల్సి ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు సిబిఐకి విచారణకు హాజరు కాలేనని చెప్పారు. దీంతో పాటు ఎందుకంటే గత 16 నెలలుగా గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రకంగా నోటీసు ఎందుకు ఇచ్చారనే దానిపైన కూడా నాకు పలు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి కవిత లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా కూడా సిబిఐకి దేశ పౌరురాలుగా నేను సహకరిస్తాను, కానీ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూలు, రాజకీయ సంబంధించినటువంటి సమావేశాలు, పార్లమెంట్ ఎన్నికల సమావేశాల నేపథ్యంలో రేపు విచారణకు మాత్రము హాజరు కాలేనని చెప్పి కవిత సిబిఐకి లేఖ రావడం జరిగింది. లిక్కర్ కేసుకు సంబంధించి కూడా సిబిఐ రీసెంట్గా కవితకు నోటీస్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా కవిత పేరు సిబిఐ చేర్చలేదు. రీసెంట్గా నోటీసులలో కవిత పేరు కూడా సిబిఐ నిందితురాలుగా చేర్చడంతో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని సిబిఐ పేర్కొన్న తరుణంలో ఇప్పుడు కవిత లేఖ రాయడం పట్ల రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతున్నది. ఇప్పుడు దీనిపైన సిబిఐ ఎటువంటి స్పందన ఉంటుంది, సిబిఐ ఏ విధంగా రిప్లై ఇస్తుంది అనే దానిపైన కూడా చర్చ కొనసాగుతున్నది. అంటే 41 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు, కానీ అసలు ఎందుకు ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు, దాంట్లో ఎటువంటి విషయాలు పేర్కొన్నారనే దానిపైన క్లారిటీ లేదని చెప్పి లేఖలో కవిత పేర్కొనడం జరిగింది. మొత్తం కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి, లిక్కర్ కేసుకు సంబంధించి అయితే ఇటు ఈడీ కానీ సిబిఐ కానీ ఈ విచారణలకు సంబంధించి అయితే గతంలో ఢిల్లీ వెళ్ళి ఈడీకి సంబంధించి అప్పుడు విచారణకు హాజరైనారు. ఆమె మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా అందుబాటులో అప్పుడు చూపించి ఈడీకి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈడీకి సంబంధించి పెండింగ్లో ఉండగా తాజాగా సిబిఐ నోటీసులు జారీ చేయడం పట్ల రేపు మాత్రం విచారణకు హాజరు కాలేనని చెప్పారు. వర్చువల్ పద్ధతిలో మాత్రము సిబిఐకి సహకరిస్తాను, లేదంటే ఇప్పుడు ఎందుకంటే వచ్చే ఎన్నికల టైం కనుక ఈ 6 వారాలు అంటే దాదాపు 2 నెలల పాటు కూడా బిజీగా ఉన్నట్టు కూడా కవిత పేర్కొనడం జరిగింది. నేరుగానైతే అటెండ్ కాలేను, కానీ వర్చువల్ పద్ధతిలో సిబిఐ విచారణకు హాజరవుతానని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. సో మొత్తం కూడా కవిత రాసిన లేఖ పైన మరి సిబిఐ రేపు ఏ రకంగా స్పందిస్తుంది, మరి వర్చువల్గా వారు విచారణ జరుపుతారా లేకుంటే కంపల్సరీ రావాలని చెప్తారా, దీనిపైన మాత్రం ఇంకా స్పష్టత లేదు. రోజుకొక మనం చూస్తున్నాం, రోజొక మలుపు అయితే లిక్కర్ కేసు అనేది తిరుగుతున్నది. అటు ఢిల్లీకి సంబంధించినటువంటి ఆప్ నేతలు కానీ అందరినీ కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కవితకు రీసెంట్గా సిబిఐ నోటీసులు పంపడం, కవిత ఈరోజు లేఖ రాసి అటెండ్ కాలేను అని చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సిబిఐ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందనే దానిపైన అయితే కొంతవరకు చర్చ జరుగుతున్నది. చంద్రిక, థ్యాంక్ యూ విజయ్. మిగతా అప్డేట్స్ చూద్దాం. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. తెలంగాణ ఏర్పాటుతో రూపురేఖలు మారిపోతాయని అనుకుంటే ఆ దిశగా బీఆర్ఎస్ పాలన జరగలేదన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కులగణన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆకునూరి పాల్గొన్నారు. కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీలో తీర్మానం చేయడం మంచి నిర్ణయమన్నారు ఆకునూరి మురళి. సామాజిక తెలంగాణ అంశాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు ప్రొఫెసర్ సింహాద్రి. కులగణనకు 75 ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగాన్ని అమలు చేసి 80 ఏళ్లు గడిచినా పేదరికం పోలేదని, కులగణనతో సామాజిక తెలంగాణకు బాటలు పడాలన్నారు ప్రొఫెసర్ తిరుమల్. ఏ రకంగా పేదలను మోసం చేసిండు కేసీఆర్ గారు, ఎస్సీలని బీసీలని ఎస్టీలని ఎట్లా మోసం చేస్తుండ అనే విషయము మళ్ళొకసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి బీసీలందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక బీసీలకు సంబంధించిన ప్రధానమైనటువంటి దేశం మొత్తంలో కూడా కులగణన. సో అట్లాగే ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా సర్వే జరిగినప్పుడు ఏమవుతుంది, సో క్లియర్ కట్గా మళ్ళీ ఎవరెవరికో వాళ్ళ క్యాడర్కి పోకుండా, హౌసింగ్ క్యాడర్ పోకుండా, ఇందిరమ్మ ఇల్లు క్యాడర్కి పోకుండా ఎగ్జాక్ట్లీ ఎవరెవరికి ఇండ్లు లేవో ఈ సర్వే ద్వారా తెలుస్తుంది మనకి. సో వాళ్ళకే ఆ ఇండ్లు పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చాలా మనకి బెనిఫిట్స్ ఈ క్యాస్ట్ సెన్సస్ మీద ఉంది. కాబట్టి మనం దేశం అంతా కూడా అందరం కూడా క్యాస్ట్ సెన్సస్ చేయాలి అనేది అడుగుతున్నాను. సో మనందరి తరఫు నుంచి నేను మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ 40 అంశాలు కూడా టేకప్ చేయడం అనేది చాలా అవసరము. సో 40 చేయడానికి అవకాశం ఉంది.
సో అట్లాగే దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాలని గవర్నమెంట్ మనం కోరుదాము. సో ఇక్కడ కూడా నేను కోరుతున్నాను అంటే గవర్నమెంట్ని మనందరి వైపు నుంచి చంద్రకుమార్ సార్ ఉన్నారు, అందరితోని కమిటీ వేసి ఆ ఫార్మాట్ని కూడా కమిటీ వాళ్ళు కూడా ఒకసారి వెట్టింగ్ చేయాలి దాన్ని. సో అన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయా, కవర్ కావట్లేదు అనేది కూడా, ఎందుకంటే ఇది ఒక్కసారి చారిత్రాత్మకంగా మళ్ళీ చేయరు, ఇప్పుడు చేసినట్టు మరి 10 సంవత్సరాలు చేస్తారు. సో అందుకనే ఈ అన్ని పాయింట్లు కవర్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని 40 అంశాలు కూడా వేసే ఒక ఫార్మాట్ పూర్తి చేసే ముందు, ఫీల్డ్కి పంపే ముందు మన కమిటీ వాళ్ళకు కూడా వేసే కమిటీ వాళ్ళని కూడా వెట్టింగ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఒక తీర్మానం కూడా చేసినట్టు అవసరం ఉంది. రాష్ట్రంలో మంచి సూచనలు కనబడుతున్నవి. సో ఒక సామాజిక తెలంగాణ ఏదైతే మనం కోరామో ఆ సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇదే ప్రెషర్ని మన గవర్నమెంట్ మీద కంటిన్యూ చేయాలి. దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో వాళ్ళు అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసిండ్రు. ఏమని రెజల్యూషన్ పాస్ చేసిండ్రు? బీసీ జనగణన అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేసిండ్రు. చాలా దుర్మార్గమైన ఆలోచన, బీసీ వ్యతిరేక ఆలోచన బీఆర్ఎస్ ప్రతి కణంలో కనపడుతుంది. మనకు వాళ్ళ డిఎన్ఏలో కనపడుతున్నది, వాళ్ళ బీసీ వ్యతిరేకులు అని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతుంది. బీసీ కులగణన అని చెప్పి నేను కులగణన చేసిన అని చెప్పి రాష్ట్రంలో ప్రచారం చేసిండ్రు. దాన్ని మేము ప్రైమ్ మినిస్టర్ పంపుతున్నాం, మేము వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మాట్లాడిండ్రు. ఇదంతా మన దాని నుంచి డైవర్ట్ చేయడానికి, కులగణన నినాదం చుట్టూ, ఉద్యమం చుట్టూ వస్తున్న చైతన్యాన్ని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ ఆ ప్రయత్నం చేసింది. బీసీ కులగణన అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బీసీలను విభజించడమే. బీసీ కులగణన అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బీసీల మధ్య ఒక టెన్షన్స్ క్రియేట్ చేయడానికి చేసిన కుట్రనే. అది బీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రం మీద ప్రయోగించడానికి ప్రయత్నం చేసిండ్రు. కులగణన వల్ల ఏం లాభం జరుగుతుంది దేశానికి? అసలు మనం ఈ బీహార్ ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే, బీహార్లో జరిగిన లాస్ట్ ఒక 1 year డెవలప్మెంట్ మీరు పరిశీలించి చూసినట్లయితే, దాదాపు అక్కడి నుంచి వచ్చిన వార్తల ప్రకారం 2 లక్షల టీచర్ ఉద్యోగాలను నింపారు. అక్కడ 65% రిజర్వేషన్తో 50% క్యాప్ పోయింది. అక్కడ 65% రిజర్వేషన్తో 2 లక్షల టీచర్ ఉద్యోగాలను ఈ గణాంకాలు వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు రిజర్వేషన్, బీసీఏ కాకుండా ఎంబీసీ రిజర్వేషన్లు కూడా అక్కడ అమలు జరపడం జరిగింది. అంటే ఎంత గొప్ప మార్పు జరగబోతుందో గమనించండి. ప్రయారిటీస్ నిర్ధారించి ఆ తర్వాత దాన్ని బడ్జెటరీ కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉంది. బీసీ సప్లాన్ చేయబోతున్నా అని ప్రకటించడం జరిగింది. బీసీ సప్లాన్ కూడా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అట్టడుగు వర్గాలకు బీసీలలో ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ డిసైడ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి అన్ని అంశాల గురించి ఈరోజు చర్చించడమే కాకుండా రాబోయే సమావేశాల్లో కూడా డీటెయిల్ ఫార్మాట్స్ డెవలప్ చేసి ప్రభుత్వానికి మేము ఇవ్వాలనుకుంటున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలని. హిందూ ధర్మ పరిరక్షకుడైన శివాజీ మహారాజ్ జయంతిని దేశంలో ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకోవాలన్నారు భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. దేశ చరిత్రలో ఎంతో మంది రాజులున్నా శివాజీకి మాత్రమే దేశవ్యాప్తంగా విగ్రహాలున్నాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నల్గొండ చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భారీ ర్యాలీ తీశారు. ఈ దేశ చరిత్రలో గొప్ప వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఆ కొద్ది మందిలో శివాజీ మహారాజ్ పరాయి పాలకుల దండయాత్రలను అరికట్టి దక్షిణ భారతదేశానికి అడ్డు కట్టగా ఉండి ఈ యొక్క మన ఉనికిని, మన చరిత్రను, మన సంపదను నిలబెట్టిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శివాజీ మహారాజ్. మరి అట్లాంటి శివాజీ విగ్రహం ప్రతిష్ట చేసుకుంటున్నాం అంటే ఇది మనందరికీ కూడా గర్వకారణం. మన యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి, అట్లాంటి ధైర్యం తెగువ చూపెట్టాలి, సమాజానికి ఉపయోగపడాలి, సమాజానికి మేలు చేయాలి. ఆ రోజు పరాయి పాలకులు ఉన్నప్పుడు అడ్డుకట్ట వేసినట్టు ఈ రోజు సమాజంలో జరుగుతున్న చెడును, కీడును దూరం చేయాలి, మంచిని ప్రోత్సహించాలి. సమాజం అంతా అందరము, అన్ని వర్గాలు, కులాలు, మతాలు కూడా కలిసి ఉండేలాగా కూడా మనం అందరం ప్రయత్నం ఉండాలి. మేడారం జాతరలో కొలువుదీరిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు తిరిగి మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామానికి చేరుకున్నారు. పెనుక వంశీయులు, పూజారులు, గ్రామస్తులు గిరిజన సంప్రదాయ పద్ధతిలో పగిడిద్దరాజుకు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ పద్ధతిలో నృత్యాలు చేశారు గిరిజనులు. పగిడిద్దరాజు నీళ్లు ఆరబోస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.
ఖమ్మంలో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లాగా మారిపోతాం. రెండోదేమో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, అది ఇంతవరకు ప్రొడక్షన్లోనికి రాలేదు. మరి ఈ రెండే ఆయన మొదలుపెట్టింది. మరి కరెంట్ ఆడ నుంచి వస్తూ ఉంది. ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తే గత ప్రభుత్వం అందించింది తప్ప ఈయన ద్వారా వచ్చినట్టు కరెంట్ ఏం లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన లేడట, కరెంట్ లేదట. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా కానీ తెలుసుకోవాలండి. ప్రజలందరూ ఒకటే నిర్ణయం చేశారు, కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నాం. సింగరేణికి సంబంధించిన 800 మెగావాట్ల పవర్ అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టుకి ఇప్పటికే వారికి అనుమతులు ఇచ్చాం, మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని. అట్లాగే మిగతా ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్టు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతిమంగా మిగులు కరెంట్ని రాష్ట్రంలో ఉంచేటట్టుగా చేస్తాం. అది మా అందరి లక్ష్యం. మా మంత్రివర్గ సహచరులందరూ కూడా అకుంఠిత దీక్షతో ఈ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తూ ఉన్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మిత్రులు, గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళు చాలా అక్కడక్కడ ఆశపడతా ఉన్నారు, వీళ్ళు విఫలం చెందితే బాగు, ఏమి రాకుండా ఉంటే బాగు, మళ్ళీ మా వల్లనే జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వం. మీరు అక్కడగా మాట్లాడుతున్న 6 గ్యారెంటీలు ఇచ్చారు, వీళ్ళు ఏం చేయరు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలు పూర్తి చేశాం. 2 గ్యారెంటీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్ములందరినీ కూడా, మహిళలందరినీ మహాలక్ష్ములుగా భావిస్తూ ఫ్రీ బస్ రైడ్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. దీని ద్వారా 2 రకాల ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నాం. అసలు ఆర్టీసీ ఉంటుందా, పోతుందా, అయిపోతుందా, మూసేస్తారా అనేటువంటి పరిస్థితిలోంచి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా మహిళలు ఫ్రీ బస్ రైడ్ చేసేటువంటి, నాకు తెలిసి ఇప్పటికీ 17.5 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఫ్రీగా బస్సులో తిరిగారు. ఆ తిరిగినటువంటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ప్రతి టికెట్కి డబ్బులు కట్టి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాం. ఆర్టీసీకి ఆదాయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా రవాణా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభలో ప్రమాణ స్వీకారం గంటలోపులోనే ఈ 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మొదలుపెట్టాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీల్ని ప్రకటించబోతా ఉంది. ఆ 2 గ్యారంటీలు అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు కాక ఎల్లుండి 27వ తారీఖు నాడు చేవెళ్లలో దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం. 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి 200 యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు, 200 యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు, గ్యాస్ ఇవ్వరు, అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పండి మిత్రులారా, మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని 7 లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు, మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు. మేము 6 గ్యారంటీలని
ప్రజలకు అందించడానికి. ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ 6 గ్యారంటీల కోసం అందుకోవటం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ మరొక కొత్త స్కీమ్ అని అంటే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు. మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు. ఆ వడ్డీ లేనటువంటి రుణాలను కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అట్లాగే మరొక ముఖ్య కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకి సింగరేణి కాలనీస్లో పనిచేసేటువంటి దాదాపు 43,000 మంది కార్మిక సోదరులందరికీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసేటువంటి ఒప్పందాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయి ఎంప్లాయీస్ కి అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకొక స్లాబ్తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప కానుకగా సింగరేణి కార్మిక సోదరులందరికీ ఇవ్వబోతున్నాం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ అట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సింగరేణి యాజమాన్యానికి, ఈ సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లాగే శాసనసభ్యులు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఏఐటీసీ ఐఎన్టీసీ కార్మిక సోదరులకు కూడా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తప్పనిసరిగా మానవీయకుండా. ఈసారి జరిగిన జాతర అనుభవాలతో వచ్చే జాతరకు మరింత పక్కాగా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి సీతక్క. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతంగా నిర్వహించామన్నారు. జాతరలో కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు సీతక్క. జనం 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 గద్దెల కాడైతే నిరంతరం గంటలు మోగుతూనే ఉన్నాయి, ఎక్కడా కూడా ఖాళీ లేదు. గతంలో జాతరకు ముందు 10-12 లక్షల వచ్చుడు గొప్ప అయితే ఈసారి 50-55 లక్షల మంది ముందస్తు మొక్కులు అయిపోయినాయి. దాదాపుగా ఈ రోజు వరకు 1.5 కోటి మంది, అంటే పాతది కాకనే అని మాకున్నటువంటి అంచనాలు. నిత్యం డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పాపులేషన్ ఎక్కడెక్కడ ఉంది, గుడారాలు అన్నీ కూడా పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు తీసిర్రు. కానీ ఇది పెరిగినటువంటి తల్లుల మీద పెరిగినటువంటి నమ్మకానికి, భక్తికి, విశ్వాసానికి ప్రతీకనే ఈ జనసందోహం. నేను క్రిస్టియానా ఇద్దరం ఉన్నాము. ఎప్పుడు కూడా చిలకల గుట్టకు లేడీస్ని ఎప్పుడు తీసుకెళ్లారు. కానీ మా వాళ్ళు ఉత్సాహంతో ఆమె కూడా సేమ్ అని మా వాళ్ళు యాక్సెప్ట్ చేసి క్రిస్టియానాను నన్ను గుట్ట మీద తీసుకెళ్ళారు. తర్వాత సండే సాటర్డేనో దేవుడు వెళ్ళిపోయినాక ఫుల్ వాన పడ్డది. అది కొద్దిగా మాకెందుకో బాధ అనిపించింది. అప్పుడు అంటే నేను అనుకున్నా ఇది ఏదో మిస్టేక్, ఇంకొకటి 2 కూడా కొద్దిగా వేరే మనోళ్ళు అయింది. అప్పుడు అనిపించింది. అప్పుడే నాకు అప్పటి నుంచే అది ఇంకా బలమైనటువంటి నమ్మకం 2020లో. ఈరోజు రాత్రి సమ్మక్కని తీసుకెళ్లేటప్పుడు, దేవుళ్ళని తీసుకెళ్లేటప్పుడు అసలు పొద్దున్ననక వాన లేదు, ఏం లేదు, అసలు ఏమి లేదు, ఎండలు. సమ్మక్కని సార్లమ్మ పగడిద్దర వెళ్ళేటప్పుడు చిరుజల్లులు కురిసి అటు వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే ఆగిపోయింది. అసలు ఏంటిది అర్థం కానట్టు, అంటే అంత చాలా అద్భుతం అనిపించింది. అంటే అందరినీ కూడా దీవించే శక్తి ఆ తల్లులకు ఉంది అనడానికి నిన్నటిది అసలు అదే టైంలో పడడం, వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళు దాటిరు, గేట్లు దాటి వెళ్ళిపోయినాక ఆగిపోయింది. అసలు ఏంటిది ప్రకృతి, అంటే దేవుళ్ళు ఆ ప్రకృతిలో లీనమైనటువంటి వాళ్ళ జీవితాలు ఈరోజు 2 సంవత్సరాలు ఆ శక్తినంతా వాళ్ళలో కూడగట్టుకొని 4 రోజులు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికి ఇచ్చి మళ్ళీ ఉట్టి చేతులతో పోతారు తప్ప వాళ్ళు ఏం తీసుకోపోయేది కాదు. శక్తినంతా ఇక్కడ ప్రజలకు వాళ్ళ భక్తులకు ఇచ్చేసి తిరుగు ప్రయాణంలో సంతోషంతో కురిపించారని చాలామంది పూజారులు కానీ పెద్దలు కానీ చాలామంది చెప్తా ఉన్నారు. నేను ప్రత్యక్ష సాక్ష్యం. ప్రతిసారి కొన్ని ముందో వెనుకో వస్తాయి వర్షపు జల్లులు, కానీ గద్దెల మీద వాళ్ళు కదులుతుంటే వచ్చింది, గేట్లు దాటిపోయినాక ఆగిపోయింది. అది అద్భుతం. ఎంత అలసట ఉన్నా సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో మాకు ఒక గొప్ప అవకాశం. లక్షలాది మంది భక్తులకు, కోట్లాది మంది భక్తులకు సేవ చేసే ఆరోగ్యము, శక్తిని మా సమ్మక్క సార్లమ్మ మాకు ఇచ్చిర్రు. ఆ శక్తిని శక్తివంతం లేకుండా పనిచేసినాం. భవిష్యత్తులో కూడా అట్లనే పనిచేస్తాం. 800 ఏండ్ల నాటి చరిత్ర ఈరోజు కీర్తించబడుతుంది, పూజించబడుతుంది. వారి త్యాగాలను కొలవబడుతున్నాయి. వారి శక్తి ఎట్లా ఉంటుందో ఈ పెరుగుతున్నటువంటి భక్తుల, అశేష భక్తుల సందోహానికి
అంటే వాళ్ళ కోరికలు కొంగు బంగారంలా తీరుతున్నాయి కాబట్టి భక్తులు వస్తున్నారు. ఈ 800 ఏళ్ల నాటి చరిత్రను మనం జాతర రూపంలో కొలుస్తున్నాము. ఈ చరిత్రను 1000 ఏళ్ళు చూపించాలంటే పర్మనెంట్గా ఇక్కడ వాళ్ళ చరిత్ర లిఖించబడాలనేది నా డ్రీమ్, నా పట్టుదల. కానీ నేషనల్లో ఇట్లాంటి జాతరలు ఎక్కడ లేవు, ఇంత పెద్దది లేవు. మనం కుంభమేళా అంటున్నారు, కానీ కుంభమేళా దాదాపుగా 100 కిలోమీటర్ల గంగా నదిలో జరుగుతుంది. పుష్కరాలు 100 కిలోమీటర్ల గోదావరిలో ఇట్లా నడుస్తుంటాయి. కానీ ఒక 10-12 కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చుట్టూ ఇన్ని కోట్ల మంది 4 రోజులలో రావడం అనేది ఎక్కడ లేదు. కాకపోతే జరగాల్సినంత ప్రచారం జరగలేదు నేషనల్ వైడ్గా, అది బాధాకరం. కానీ జాతీయ స్థాయిలో ఆదివాసీలు పెద్ద ఎత్తున వచ్చే జాతర జరగాల్సినంత అవసరం ఉంది. వాస్తవానికి ట్రైబల్ సెంట్రల్ మినిస్టర్ వచ్చిర్రు, రాష్ట్రపతి గారి దృష్టిలో కూడా ఉంది. మళ్ళొక్కసారి వాళ్ళతో కూడా చర్చిస్తాం. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మా ప్రణాళికబద్ధంగా మేము ఖచ్చితంగా జాతీయ స్థాయి గుర్తింపు, జాతీయ స్థాయి పండుగ గుర్తించడం, జాతీయ స్థాయిలో ఈ ప్రాశస్త్యాన్ని చెప్పడం, అదేవిధంగా తిరుగువారం అయిన తర్వాత కొంతమంది. రంగారెడ్డి జిల్లా కుందుకూరు మండలం ఆకుల మైలారంలో వేధింపులు భరించలేక 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన తోటి విద్యార్థి నందీశ్వర్ కొంతకాలంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వేధింపులపై 6 నెలల క్రితం బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో నందీశ్వర్ను హెచ్చరించారు. నందీశ్వర్ స్నేహితుల సహకారంతో బాలిక కుటుంబ సభ్యుల ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఇబ్బందులకు గురిచేశాడు. మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.